తీరాన్ని ఎందుకు ఎన్నుకోలేదు? అది దగ్గర కదా. తర్వాత ఇటు ముంబై తీరం ఉంది, దాన్ని ఎందుకు ఎన్నుకోలేదు? గోవా తీరం ఉంది, దాన్ని ఎందుకు ఎన్నుకోలేదు? అటు పక్క పోతే కర్ణాటక ఉంది, కర్ణాటకలో పోర్టులు ఉన్నాయి, మంగళూరు పోర్టు, దాన్ని ఎందుకు తమిళనాడుని ఎందుకు ఎన్నుకోలేదు? అంటే ఇక్కడ ఏంటంటే విశాఖపట్నం రాజధాని అని ఎందుకు అంటుండో తెలుసా జగన్మోహన్ రెడ్డి? స్మగ్లింగ్కి అడ్డాగా మార్చుకుందాము, అక్కడ ఉన్న మన్యం ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులను అమాయకులుగా చేసి గంజాయి పంట పండేసుకొని అల్పాదాయ సంపద కదా. అదేవిధంగా ప్రపంచంలోనే అతి విలువైన ఖనిజ సంపద ఉంది, ఏంది? బాక్సైట్. ఆ వేదాంత కంపెనీ ఉంది కదా, బాక్సైట్ అల్యూమినియం తయారు చేస్తుంది, వాళ్ళకి దోషిపెట్టి అప్పుడు పోర్టు ద్వారా మనం డ్రగ్స్ కూడా సునాయాసంగా విశాఖపట్నం పోర్టు నుంచి మనం భారతదేశం అంతా సప్లై చేయొచ్చు. ఎంత దుర్మార్గం అంటే చట్టం ఏంది? నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోపిక్ పదార్థాల చట్టం అనమాట. ఈ చట్టం కింద 25,000 కేజీలు డ్రగ్స్ రవాణా చేశారంటే దీంట్లో వైసీపీ నాయకుల పాత్ర లేకుండా ఆ షిప్ అనేది